ఈరోజు ఒక ముచ్చట అయితే చెప్తాను. నేను జాబ్ చేసేటప్పుడు మా ఇంట్లో కావాల్సిన అన్నీ కూడా నేనే చూసుకునేదాన్ననమాట. ఇంట్లో నేను చిన్న కూతురినైనా సరే ప్రతీది కూడా కరెంట్ బిల్ కట్టడం, అలాగే ఇంట్లో వాళ్ళ మొబైల్స్‌కి రీచార్జ్ చేయడం, ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇంటికి కావాల్సిన కూరగాయలు, గ్రాసరీ ఐటెమ్స్, ఇంకా మా అమ్మకి కావాల్సిన చెప్పులు, మా నాన్నకి కావాల్సిన చెప్పులు, అలాగే మా అక్క వాళ్ళ చిన్న కిడ్ ఉంది కదా! ఆ పాపకి కావాల్సినవైన ఫుడ్డు. ఇట్లా వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఏం కావాలో తీసుకొచ్చి ఇంక ఎవ్రీథింగ్ అనమాట. వంట ఒకటే చేసేదాన్ని. ఇంట్లో ఉన్న పనులు చేసేదాన్ని కాదు. కానీ ఇంట్లోకి కావాల్సిన ఒక అబ్బాయి అయితే ఎలా మిగతావన్నీ చూసుకుంటాడో నేను కూడా అలానే చూసుకునేదాన్ని. అయితే మా అమ్మ ఇంట్లో ఏమైనా సరుకులు అయిపోతే ఈరోజు ఇవి తీసుకురా, ఈరోజు ఇవి లేవు, అవి లేవు అని చెప్పేది. అలానే తీసుకొచ్చేదాన్ని. లేకపోతే నాకు బ్యాంగిల్స్ లేవమ్మా, లేకపోతే వాళ్ళొచ్చేసి అలాంటి బట్టలు ఒకలాంటి చీరలు కొనుక్కున్నారు నాకు అలాంటిది. అలా ఏదైనా సరే కొంచెం టైం తీసుకొని వచ్చేవాళ్ళం మా అక్క నేను. అయితే ఇలా అన్నీ చేసినా సరే మా అమ్మ ఒక్కొక్కసారి ఏమనేదంటే, నా దగ్గర అసలు డబ్బులు ఉండట్లేదు, డబ్బులు లేవు అని అనేది. అప్పుడు నేను అనేదాన్ని, ఎందుకమ్మా అని తెస్తాను కదా, డబ్బులు లేవు అంట, ఆయన ఓసారి ఇస్తుంటాను కదా అని అనేదాన్ని. ఒకసారి చిరాకు పడుతూ అన్నీ ఏం చెప్పినా సరే చేస్తున్నా సరే మళ్ళీ ఇంకా డబ్బులు ఏముంటాయి, నేను ఇంట్లో ఉన్నప్పుడు డబ్బులు ఏం అవసరం ఉంటాయి అనేసి ఒక్కొక్కసారి అనేదాన్ని. ఆ టైంలో అలా అనేసిన నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక ఒకసారి దానికోసం ఆలోచించి నేను రియలైజ్ అయ్యేదాన్ని అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే ప్రతి ఆడవాళ్ళకు కూడా వాళ్ళ హస్బెండ్స్ కానీ, పిల్లలు కానీ, లేదా అన్న చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే, సో లేడీస్కి కావాల్సిన కంఫర్ట్స్ ఎన్ని ఇచ్చినా సరేను, వాళ్ళు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలంటే వాళ్ళకి కొంచెం లిక్విడ్ మనీ అనేది ఇవ్వాలన్నమాట. కొంతమంది హస్బెండ్స్ కూడా ఏమనుకుంటారంటే, మీకు కావాల్సినవన్నీ తెస్తాం బట్టలు అలా అనుకుంటారు. కానీ ప్రతి ఇంట్లో హౌస్ వైఫ్ అంటే జాబ్ చేసే వాళ్ళ కోసం మాట్లాడట్లేదు, హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళు చాలామంది ఏమనుకుంటారు, మీరు ఎన్ని చేసినా సరేను వాళ్ళకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి కొంచెం మనీ అయితే వాళ్ళకి ఇవ్వండి. అలా ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమి ఖర్చు పెట్టేయరు కూడా. కానీ వాళ్ళ దగ్గర కొంచెం మనీ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని. ఎవరైనా సరే, నేనైనా నాకు ప్రతీది కూడాను టైం టు టైం అన్నీ జరుగుతుంది. చేతిలో కొంచెం మనీ ఉంటే ప్రతి మనిషికి కూడా ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు 10 మందిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర మనీ మన దగ్గర ఉన్నాయనుకోండి, నాకు నచ్చింది నేను పక్క వాళ్ళలాగే నేను కూడా వాళ్ళతో కలిసి నాకు నచ్చింది నేను కొనుక్కుంటానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, పిల్లలైనా మీ అమ్మకి అన్ని అవసరాలను తీర్చడం కాబట్టి కొంచెం మనీ వాళ్ళ చేతిలో మెయింటైన్ చేయండి. అలాగే హస్బెండ్స్ కూడా మీ వైఫ్స్కి అన్ని కంఫర్ట్స్ ఇచ్చిన దాంతోపాటు కొంచెం మనీ కూడా వాళ్ళకి ఇవ్వండి. దానివల్లనే వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారన్నమాట. అంతే. డబ్బులు ఉన్నంత మాత్రాన అందరూ ఖర్చు పెట్టారని, కానీ డబ్బులు చేతిలో ఉంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇంట్లో ఉండే లేడీస్కి కొంచెం మనీ ఇవ్వండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.